హాయ్ వివోస్, వెల్కమ్ టు ది ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడైనా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా. సో ఇవన్నీ ఎందుకు చదువుతున్నానంటే డైరెక్ట్గా ఎడిటింగ్లో ఉంటే కింద టైప్ చేసి పెట్టేయచ్చు. కాకపోతే నేను ఎడిటింగ్ చేస్తా అంత ఇది లేదు ఇక్కడ. సో దాని గురించి చెప్పడం జరుగుతుంది. సో ఇక ఇందులో వచ్చేసరికి ఏంటంటే గ్రేస్ మార్క్స్ డైరెక్ట్గా కాలేజీలో అప్లై చేసి 1 మంత్ బ్యాక్ పైనే అవుతుంది చాలామందికి కూడా. అది వన్ టైం ఛాన్స్ వాళ్ళైనా కానివ్వండి, మామూలుగా మొన్న అయిపోయిన వాళ్ళు శివ లాంటి వాళ్ళైనా కానివ్వండి. ఇంతవరకు పీసీసీఎం రాలేదండి, ఏం చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దాని గురించి అయితే చెప్దామని చెప్పేసి వీడియో చేయడం అయితే జరిగింది. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉందండి. దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నా. జేఎన్టీయూ అప్డేట్స్ ఛానల్, తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ డిస్క్రిప్షన్ ఉన్నాయి. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే వన్ టైం ఛాన్స్ వాళ్ళది వస్తుంది, కొంచెం టైం పడుతుంది. కాకపోతే ఇక మామూలుగా అప్లై చేసిన వాళ్ళు ఉంటారు చూసారు డైరెక్ట్గా, వాళ్ళది కూడా కొంచెం లేట్ పట్టింది. అసలైతే 1 మంత్ దాటిందంటే 1 మంత్ 15 days to 20 daysలో మీకు పీసీసీఎంఎం రావాలి. రాలేదనుకోండి, ఒకసారి మీరు స్టూడెంట్ సర్వీస్ పోర్టల్లో రిజిస్టర్ అయ్యి అసలు ఓడి అప్లికబిలిటీ అయిందో లేదో చూడండి. ఓడి వర్ నాట్ ఎలిజిబుల్ అని ఉందనుకోండి, ఇంకా గ్రేస్ మార్క్స్ అప్లై చేయనట్లు లెక్క. ఒక్కొక్కసారి గ్రేస్ మార్క్స్ అప్లై చేసినా కూడా చూపిస్తుంది, దానికి కంగారు పడాల్సిన అవసరం లేదు. అప్పుడు ఏం చేస్తారంటే మీరు అందులో కనుక పోర్టల్లో కనుక ఇది అవ్వకపోతే మీ కాలేజీకి వెళ్ళి, సార్ యూనివర్సిటీకి లెటర్ పంపించండి, కొంచెం ఇన్ని రోజులు అవుతుందండి, నాకు అర్జెంట్ అండి అని చెప్పేసి రీజన్ కనుక చెప్పినట్టయితే అంటే మనకు నమ్మశక్యంగా ఉండే రీజన్ కనుక చెప్పగలిగినట్టయితే మీకు కాలేజీ వాళ్ళు ఒక లెటర్ పంపిస్తారు యూనివర్సిటీకి, ఖచ్చితంగా అయితే వస్తుంది. ఇంకా వాళ్ళు ఇవన్నీ చేయను మేము అన్నారు అనుకోండి, డైరెక్ట్గా యూనివర్సిటీకి వెళ్ళిపోండి. వై నాట్, నథింగ్ హ్యాపెన్స్. దెన్ యూ క్యాన్ కాంటాక్ట్ ది స్టూడెంట్ సర్వీస్ సెంటర్. ఓకే, ఐ విష్ ఆల్ ది బెస్ట్. శివ, అర్థమైందా?